హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఇవాళ నేను చికెన్తో యూజువల్గా చేసే చికెన్ పులావ్ రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా ఫటాఫట్స్ చేసేయాలంటే ఐ యూస్ టు ఫాలో దిస్ రెసిపీ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ గెటింగ్ ద చికెన్ క్లీన్గా వాష్ చేసిన తర్వాత నేను ఇలా చికెన్ పీసెస్ని బోన్లెస్ అండ్ బోన్ పీసెస్గా సపరేట్ చేసేస్తాను. బోన్లెస్ పీసెస్తో మోస్ట్లీ ఐ యూస్ టు మేక్ సమ్ ఏమంటారు చికెన్ టిక్కీ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఈ బోన్ పీసెస్ అయితేనే ఏమైనా కబాబ్ అయినా బిర్యానీ అయినా బాగా తింటారు మా వాళ్ళు. ఇలాగ బోన్లెస్ అయితే పక్కన తీసి పెట్టేస్తారు. సో ఐ యూస్ టు ఫాలో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇలా బోన్లెస్ పీసెస్ని సపరేట్ చేసిన తర్వాత ఇందులో చిల్లీ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం వెనిగర్ వేసి స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇలాగా మీట్ కుక్ చేసేటప్పుడు మీట్ని బాగా ఏమంటారు ఆర్గనైజ్ చేసుకోవడం ద్వారా బోన్లెస్ అండ్ బోన్ పీసెస్ మనం రకరకాల వెరైటీస్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి యూజువల్లీ ఈవెన్ పాప్కార్న్ చికెన్ లాంటివి కూడా మనం ప్లాన్ చేయొచ్చు. బాగా ఇష్టంగా తింటారు ఆ కోటింగ్ వల్ల అనమాట పిల్లలు. సో ఇలా కొంచెం మిర్చి పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తాను. ఈ ఆయిల్ వేయడం వల్ల పీసెస్ అన్నీ చాలా బాగా కన్సిస్టెంట్గా, టెండర్గా, సాఫ్ట్గా ఉంటాయన్నమాట. సో నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసాను, చిల్లీ పౌడర్ వేసాను. నాకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ బాటిల్లో ఉంది కూడా ఎందుకు వేస్ట్ చేయాలి అని ఆ బోన్లెస్ పీసెస్ అన్నీ వేసి షేక్ చేస్తున్నారు. మీలో ఎంతమంది ఇలా సర్దుబాటు చేస్తారు ఎప్పుడైనా లాస్ట్ మూమెంట్లో మసాలాస్ అన్నీ? సో నాకైతే ఇది సరిగ్గా సరిపోయిందని అనిపించింది. మోర్ ఓవర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పీసెస్కి బాగా పట్టేసింది అనమాట. సో లేటర్ నేను ఇలా ఒక బాక్స్లోకి తీసుకుని కొంచెం వెనిగర్ యాడ్ చేసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. ఇలా రెఫ్రిజిరేటర్లో కొంచెం సేపు ఉంచుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే చక్కగా మ్యారినేట్ అవుతాయి. ఈ మసాలాస్ అన్నీ బాగా పడతాయి అన్నమాట. సాల్ట్, మిర్చి అండ్ ఆల్. ఈ వెనిగర్ వల్ల పీసెస్ అన్నీ చాలా టెండర్గా ఉంటాయి. ఇంకా రిమైనింగ్ పీసెస్ని ఈ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి పౌడర్ వేసాను కదా, ఈ ఆయిల్ ఇదన్నీ బాగా కలిపేస్తున్నాను అనమాట. ఇలా కలిపేయంగా కొన్ని లెగ్ పీసెస్ అండ్ వింగ్ పీసెస్ అన్ని సపరేట్ చేశాను. వాటిని ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ కబాబ్ అనమాట. సో ఇలాగా కబాబ్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను అని అంటే కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేశాను. ఇక్కడ చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. చూడండి, ఇది బటర్ఫ్లై చికెన్ మసాలా. నేను ఇది మదన్పల్లి నుంచి తెప్పించుకుంటానండి. యాక్చువల్గా మేము అక్కడ ఉన్నప్పుడైతే ఒక స్టార్ చికెన్ షాప్ ఉంటుంది. అక్కడ చికెన్ పకోడా ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను చాలాసార్లు ట్రై చేశాను ఆ టేస్ట్ని రిప్లికేట్ చేయాలని, బట్ ఐఎమ్ అనేబుల్ టు. మీరు ఎప్పుడైనా మదన్పల్లికి వెళ్తే ట్రై చేయండి డెఫినెట్గా స్టార్ చికెన్ పకోడా. ఇట్ బి ఆసమ్, ఎమ్మీ. ఆ టేస్ట్ ఎలా తెప్పిస్తాడో నాకు తెలియదు కానీ బట్ ఇట్స్ సింప్లీ సూపర్. మేము వాళ్ళ దగ్గరే తీసుకునేవాళ్ళం ఇంతకుముందు చికెన్, మటన్. వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు ఇది ఇస్తారు, జస్ట్ యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్, మీరు ఈ పీసెస్ యాడ్ చేయండి అని. బట్ వాళ్ళ సిగ్నేచర్ రెసిపీ అయితే ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీప్లికేట్ స్టిల్. చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై అనమాట. సో ఇలాగా పులావ్కి ప్లాన్ చేశాను అనమాట. పులావ్ మసాలా ఇది నా కస్టమ్ మసాలా, నేను చేసుకుంటాను ఇంట్లో ఎప్పుడైనా. ఐ వోంట్ యూజ్ ఆర్టిఫిషియల్ మసాలాస్ ఎస్పెషలీ ఫర్ చికెన్ పులావ్ మేకింగ్ అనమాట. ఇలాగా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేశాను. అలాంగ్ విత్ దట్ సోంపు కూడా యాడ్ చేశాను అనమాట. బాగుంటుంది, సోంపు వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. సో ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ఘీ వేసుకున్నాను. ఇది ఒక 2 స్పూన్స్, అది ఒక 2 స్పూన్స్. సో ఇలాగా వింగ్స్ అండ్ లెగ్ పీసెస్ సపరేట్ చేసిన తర్వాత ఉన్న బోన్ పీసెస్ని ఐఎమ్ మేకింగ్ పులావ్ అనమాట. మేము ముగ్గురే ఉంటాం. సో చాలా ఎక్కువ వండితే ఖాళీ అయిపోదు అనమాట. సో నేను ఇలాగ సపరేట్ చేసి డిఫరెంట్గా కుక్ చేస్తూ ఉంటాను అనమాట. సో అందరూ ఇంట్రెస్టింగ్గా తింటారు, యాజ్ వెల్ ఫినిష్ చేసేయచ్చు అనమాట. సో కొంచెం షాజీరా కూడా యాడ్ చేశాను. అలాంగ్ విత్ దట్ బిర్యానీ స్పైసెస్ చాలా లైట్గానే వేసాను ఈ తడకాకి, ఎందుకంటే మనం పౌడర్ చేసుకున్న మసాలాలో ఆల్రెడీ ఉంది. కొంచెం గ్రీన్ చిల్లీ కూడా వేసాను, షాజీరా కూడా వేసాను, మంచి ఫ్లేవర్ ఉంటుందని. సో ఆఫ్టర్ యాడింగ్ ద సాల్ట్ ఇలాగా అన్నీ బాగా మిక్స్ చేసుకొని
కొంచెం అంత బిర్యానీ లాగా బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు. వైట్గా ఉండగానే ఆనియన్స్ నేను ఇక్కడ చికెన్ యాడ్ చేసేస్తాను. సో ఆల్రెడీ చికెన్లో తెలిసిందే కదా, మీరు చూసారు. లైక్ ఐ యాడెడ్ మిర్చి పౌడర్ అండి. ఆ తర్వాత ఈ టమోటాస్ కూడా యాడ్ చేస్తున్నాను. టమోటాస్ యాడ్ చేసుకోవడం అనేది కంప్లీట్లీ ఆప్షనల్. కొంతమంది చేస్తారు పులావ్కి, కొంతమంది వాళ్ళు యూజ్ చేయరనమాట. సో ఇక్కడ కొంచెం కర్డ్ కూడా యూజ్ చేస్తున్నాను. ఈ కర్డ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే రైస్ కానీ, బిర్యానీ రైస్ కానీ, ఆ పీసెస్ కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మనకి. యా, ఇట్ యాడ్స్ ఎక్స్ట్రా టేస్ట్ టు దాట్ ఆల్సో అనమాట. సో ఇలా పులావ్కి అయితే అంత ఫైన్గా మనం బాగా వేయించాల్సిన అవసరం లేదు. ఇలాగ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత సో నేను ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేశాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల రైస్ చాలా చాలా పొడి పొడిగా ఉంటుంది అండ్ అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అట్లా నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. సో తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నాను అనమాట. తెలిసిందే కదా, బిర్యానీ వండేటప్పుడు కానీ, పులావ్ కానీ వండేటప్పుడు ఎప్పుడు కొంచెం వాటర్ సాల్టీగా, అంటే సీ వాటర్ ఎంత మనకి సాల్టీగా ఉంటుందో అంత ఉండేటట్టు చూసుకుంటే సాల్ట్ సరిగా సరిపోతుంది. సో నేను ఇక్కడ కుక్కర్ విజిల్ పెట్టేశాను. అండ్ మ్యాంగో సీజన్ కదా, వితౌట్ మ్యాంగో వీ కాంట్ కంప్లీట్ అవర్ మీల్. అందుకే ఇంకా మ్యాంగో కూడా యాడ్ చేద్దాము అని చెప్పేసి ఐఎమ్ పీలింగ్ ఇట్ అనమాట. సో దిస్ ఇస్ హౌ. ఇలా ఈ బిర్యానీ రెడీ అయిపోయేలోగా నేను రైతా అండ్ టమాటో చట్నీ కూడా చేసుకున్నాను. ఈ టమాటో చట్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. విత్ జింజర్, గార్లిక్ అన్నీ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. పులావ్లోకి ఎస్పెషలీ ఈ జింజర్ యాడ్ చేసి నేను చేస్తానన్నమాట. ఈ ఫ్లేవర్ కూడా మస్ట్ ట్రై రెసిపీ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మసాలాస్ అన్ని నేను ఎందుకు ఎన్ని స్పైసెస్ కూడా యాడ్ చేశాను అని అంటే, బాగా కొంచెం స్పైసీగా తినాలని అనిపించింది. ఇంకా కొంచెం చప్పగా చేసుకోవాలనుకునేవాడు దీంట్లో హాఫ్ కూడా వేస్ట్ చేసుకుంటే జస్ట్ ఎలా ఉంటుందంటే ఫ్లేవర్డ్ రైస్ లాగా ఉంటుందన్నమాట, చికెన్ ఫ్లేవర్డ్ రైస్ లాగా. ఇది కొంచెం నేను స్పైసీగానే చేశాను. సో చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్. చాలా బాగా వచ్చిందంటే చాలా బాగా, టేస్ట్ కూడా చాలా బాగుండింది. వి థరోలీ ఎంజాయ్డ్ ఇట్. ఈ పులావ్ని మూవీ చూస్తూ ఎంజాయ్ చేసాం. నిజంగా చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ అది సంగతి అనమాట. అండ్ రిమైనింగ్ పీసెస్ ఉండే కదా, అది నేను యాక్చువల్గా కబాబ్ చేశాను అనమాట. జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఇది నేను ఆ రోజు కుక్ చేయలేదండి, ఎందుకంటే ఇంకా ఆ రోజు చేస్తే కూడా ఎవరు తినరు, వేస్ట్ అయిపోతుందని. నెక్స్ట్ డే కుక్ చేశాను. చూడండి, ఈవెన్ దీనికి పట్టించిన మసాలా కూడా ఏది ఆయిల్లోకి రాలేదు. ఆయిల్ ఎంత క్లీన్గా ఉందో చూడండి ఆఫ్టర్ ఫ్రైయింగ్ ఇట్ ఆల్సో. మీకు ఇది ఒక్కసారి సపరేట్ రెసిపీ నేను వీలైతే చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా, కబాబ్ రెసిపీ నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది విత్ దట్ బటర్ఫ్లై మసాలా. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ద bell icon for more notification. Keep watching for more content.